ప్రభుత్వ పాఠశాలల్లో మూత్రశాలలు లేక విద్యార్థుల ఇబ్బందులు, ఉపాధ్యాయుడే కాంట్రాక్టర్, ఎంఈఓ పర్యవేక్షణ కరువు, సమయపాలన పాటించని ఉపాధ్యాయులు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకునే వారే కరువయ్యారు. జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం పెద్ద ఎక్కర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 120 మంది విద్యార్థులున్నారు. 8 మంది టీచర్లు విధులు నిర్వహిస్తున్నారు. గతంలో నిర్మించిన పాఠశాల శిథిలావస్థకు చేరడంతో అప్పటి ప్రభుత్వం 1.04 కోట్లు మంజూరు కావడంతో పాఠశాలను నిర్మించారు. కానీ సదరు కాంట్రాక్టర్ బిల్లులు రాలేదని, మరుగుదొడ్లు, వంటశాలను నిర్మించకపోవడంతో పాటు విద్యుత్ సరఫరా కేటాయించలేదు. పాఠశాల ప్రాంగణంలో రేకులను అడ్డుపెట్టుకుని వంటను చేస్తున్నారు. కానీ విద్యార్థులకు మెనూ ప్రకారం కూరగాయలు పెట్టడం లేదని, రోజు పప్పు, వారానికి 1-2 రోజులు మాత్రమే కూరగాయలు పెడుతున్నారు. కొంతమంది విద్యార్థులు ఇంటికి వెళ్లి భోజనం చేసి వస్తున్నట్లు విద్యార్థులు పేర్కొంటున్నారు. మూత్రశాలకు తలుపులు లేని రేకుల షెడ్డు గతి అయ్యింది. బాలురు 1కి పాఠశాల బయటకు వెళ్తున్నారు. 2కి విద్యార్థులు ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పాఠశాలకు అమ్మ ఆదర్శ పాఠశాల క్రింద మూత్రశాలలు, మరుగుదొడ్ల మరమ్మతుల కొరకు 1.5 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. కానీ అక్కడ పనిచేసే ఉపాధ్యాయుడే కాంట్రాక్టర్ అవతారం ఎత్తడంతో ప్రధానోపాధ్యాయుడితో చేతులు కలిపి నీటి ట్యాంకు, 4 నల్లాలను, 12 ఫ్యాన్లు నిర్మించి లక్షల రూపాయలు మింగేశారని, విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులే ఇలా దోపిడీకి పాల్పడితే ఎలా అని గ్రామస్తులు వాపోయారు. ఉపాధ్యాయులు పాఠశాలకు సమయపాలన పాటించడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్న ఎంఈఓ రాములు నాయక్ తన సొంత పోస్టింగ్ ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అయ్యుండి కూడా పర్యవేక్షణ అవసరం ఉన్నా కూడా ఆ పాఠశాల పక్కకు కూడా వెళ్లకపోవడంపై ఆంతర్యం ఏమిటని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. మూత్రశాలలు, మరుగుదొడ్లకు లేక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను గమనిస్తున్న తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపాలంటేనే భయపడిపోతున్నారు. ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై, మధ్యాహ్న భోజనం నిర్వాహకులపై సంబంధిత ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సరే, ఈరోజు వెజ్ కర్రీ ఉంది కదా, రాగి జావేది ఇస్తలేదా? నా పేరు ఎం నాగయ్య, జడ్పిహెచ్ఎస్ ఎక్లారా ఇన్ఛార్జిగా 18/10/2023 ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 120 మంది విద్యార్థులు ఉన్నారు. మళ్ళా స్టాఫ్ 8 మంది ఉన్నారు. ఎంఏ సార్తో సహా పీడీ పోస్టు ఖాళీ ఉంది, వెకెంట్ ఉన్నారు సార్. అంతమంది ఉన్నది కానీ మొన్న ప్రమోషన్ సార్ వెళ్ళిపోయారు, ఆ పోస్ట్ అట్లా ఉన్నారు సార్. ఓకే. ఇక మన దీనికి అమ్మ ఇది ఆదర్శ దీని కింద 52,000 రూపాయలు మంజూరు, అంటే 1,00,000 చిల్లర అయితే. మొత్తం ఎంత అయింది? మొత్తం 1,00,000 ఆదర్శ పాఠశాల కింద. అమ్మ ఆదర్శ పాఠశాల కాదు సార్, ఇది సపరేట్ కట్టినాం కాదు, అది మనకు ఐడియా లేదు సార్. అమ్మ ఆదర్శ పాఠశాల కింద కొంత అమౌంట్ అనేది అది ఎంత అయింది. ఆ శాంక్షన్ అయిన అమౌంట్ ఎక్కడ ఖర్చు పెట్టి అయితే 1,50,000 రూపాయలు శాంక్షన్ అయింది సార్ మొత్తం. మనకు వచ్చింది అకౌంట్ 52,000. ఓకే. 52,000లో 30,000 రూపాయలు పెట్టి ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు పెట్టినాం ఇక్కడ కొత్త స్కూల్. అంటే ఇది కొత్త బిల్డింగే కదా సార్? ఇది ఆల్రెడీ కొత్త కన్స్ట్రక్షన్, కొత్త బిల్డింగ్ అని అక్కడ ఏం లేకుంటే సార్ ఆయన ఏమన్నాడు, మన ఏ సాబు ఇక్కడికి పెట్టుండే అని చెప్పింది సార్, శాంక్షన్ చేసి ఏ గారు చెప్పింది. అయితే ఇప్పుడు ఇక్కడ అమ్మ ఆదర్శ పాఠశాల అమౌంట్ ఇక్కడ ఖర్చు పెట్టడానికి ఎంత ఖర్చు పెట్టారు? ఏ అకౌంట్? అది అమ్మ ఆదర్శ పాఠశాల 1,50,000 మధ్య 50,000 దాంట్లోనే 30,000 రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టినాం సార్. ఫ్యాన్లు, ట్యూబ్ లైట్ పెట్టినాము. మళ్ళీ 20,000 వాటర్ ట్యాంక్ గురించి ఖర్చు పెట్టినాం సార్. అంతే వచ్చినాయి మాకు, మొత్తం రాలేదు సార్. ఓకే. ఎవరి అకౌంట్లో వచ్చింది? ఇది అమ్మ ఆదర్శ పాఠశాల అకౌంట్. మరి దానికి జాయింట్ మేము వచ్చినాక సార్, ఇప్పుడు అమ్మ ఆదర్శ నేను వచ్చినాక జాయింట్ ఉన్నది, మేడం ఉన్నది. మీరు సిగ్నేచర్ చేశారు? దానికి నేను సిగ్నేచర్ చేసి 50,000. ఇప్పుడు మొన్న కొత్తగా మొత్తం మొత్తం రాలేదు సార్. 1,50,000 రూపాయలు మంత్లీ అయినాయి అన్నారు సార్. మా అకౌంట్లో వచ్చింది 52,000. మిగతా ఎందుకు రాలేదు? అవి ఆ తర్వాత ఇది అయినాక చేస్తామన్నారు సార్. సెకండ్ బిల్ ఇంకా కంప్లీట్ కాలేదు సార్. వాటర్ది ఏం చేస్తారు? అది మళ్ళీ సెకండ్ బిల్ ఇది సబ్మిట్ చేసినాక మళ్ళీ చేస్తాను చెప్పారు సార్. మొన్న నచ్చిపోయిన అడిగితే. అయితే ఇక్కడ ఏమైందంటే మీ మీద సార్ ప్రధాన ఆరోపణలు ఏంటి అంటే, అమ్మ ఆదర్శ పాఠశాల కింద వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది ఎలాంటి పనులు చేయకుండా ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి. సార్ అది చాలా మీరు ఎంక్వైరీ చేసుకోవాలి సార్. ఇక్కడ నేను నా దగ్గర బిల్లు కూడా ఉంది, మీరు చూపిస్తాను మొత్తం. ఒక్క రూపాయి కూడా ఇక్కడ మిస్. ఇప్పుడు ఏ గారు ఖర్చు పెట్టుకోమనడానికి లేదు కదా అది. ఆయన అంటే ఇది అడిషనల్గా ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ చేసింది కదా సార్. చేసిన తర్వాత పిల్లలందరూ లైట్. మరి దీని అమౌంట్ ఏమైంది సార్? మీకు ఒక బాధ్యత, మీరు ఒక హెడ్ మాస్టర్గా దీని అమౌంట్ మొత్తం నాకేం సంబంధం లేదు, వాళ్ళకే గురించి సార్. కాంట్రాక్టర్ ఎవరు కాంట్రాక్టర్? ఇప్పుడు ఇంకో మన సీన్ పటేల్ కట్టింది దీనికి, ఆయనకే ఆస్తి మొత్తం తెలుసు సార్.
అయితే ఆయన చెప్పిండు, సరే మీరు వచ్చిన దాంట్లో ఇది కూడా చెప్పిండు, దీంట్లో ఖర్చు పెట్టుండు సార్. ఈ సమయపాలన పాటిస్తలేరని మీ మీద ఆరోపణలు ఉన్నాయి సార్. సమయపాలన పాటిస్తుంది సార్. అంటే ఈ లేట్ టైం లేట్ ఏం లేదు సార్. ఎప్పుడైనా సరే నాకు మధ్యలో ఒక హెల్త్ బాగలేనప్పుడు నేను ఒక్కనే ఒక 10 నిమిషాలు పెట్టేస్తాను సార్. ఎందుకంటే విలేజ్ ఇక్కడ దూరం ఉండడం వల్ల ఇబ్బంది లేదు సార్. నేను వచ్చి ఇక్కడ మొత్తం సెట్ చేసి మీరే కాకపోతే ఉపాధ్యాయులు కూడా రారు కదా. అదే సార్, జ్వరం వచ్చినా కూడా లీవ్ పెట్టినా సార్ ఇవాళ ఇంకోసారి అది మాట్లాడాలి. నా పూర్తి బాధ ఇస్తున్నా సార్ నేనైతే. సరే ఏదేమైనప్పటికీ ఇక్కడ జరుగుతున్నటువంటి కొంత అమౌంట్ ఫ్రాడ్ దృష్టికి వచ్చింది. నా ద్వారా అయితే ఒక్క రూపాయి కూడా ఫ్రాడ్ చేయలేదు సార్. ఇప్పుడు మీరు ఇంకోటి చేసుకోండి, ఎక్కడ చేసుకోండి సిద్ధంగా. ఇప్పుడు దీనిపైన మేము ఎంఈఓ గారికి ఎంఏ గారికి అడగచ్చు. ఎంఏ కూడా రమ్మంటే ఎంఏ కూడా పిలిపిస్తాం, అడగండి సార్. పొద్దున్న మీకు రాగిజావ గిట్టిస్తురా? ఇస్తలేరా? కర్రీస్ మంచిగా అవుతాయా? మంచిగా కావా? రైస్ మంచిగా కదా? కర్రీస్ మంచిగా ఉంటాయా? మంచిగా కావా? మీరు ఇంటికంటే ఏమైనా తెచ్చుకుంటారా టిఫిన్? తినడానికి ఇంటికే పోతారా? ఇప్పుడు కర్రీస్ మంచిగా అవుతలేవు. పొద్దున కూడా రాగి జావ ఇస్తలేరు మీకు? డైలీ పప్పే పెడతారా? కూరగాయలు కూడా పెట్టరా? అంటే వారంలో 2-3 అంతే, ఎక్కువ పెట్టారు. డైలీ పప్పు వేస్తారు. సరే, ఇది మధ్యాహ్న భోజనం ఏదైతే ఉందో ప్రభుత్వము కొన్ని కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలన్న ఉద్దేశంతో మిడ్ మీల్స్ మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు. అయితే ఈ కాంట్రాక్టర్ లోపమా, మీ పర్యవేక్షణ లోపమా? మా పని ఏం లేదు సార్. మేము రోజు సూపర్వైజర్ చేస్తున్నాము, మళ్ళీ చైర్మన్తో కూడా సూపర్వైజర్ చేపిస్తున్నాం సార్. మళ్ళీ ఊరోళ్ళతో అప్పుడప్పుడు పేరెంట్స్కి వచ్చి చెక్ చేయమంటున్నాం సార్. అంటే ఈ పెద్ద ఎక్లారాలనే ఇక్కడ సమస్య ఉందని గ్రామస్తులు మళ్ళీ పేరెంట్స్ అందరూ ఆరోపిస్తున్నారు. ఆరోపిస్తే మేము కూడా ఆమెకు 2-3 సార్లు వాళ్ళకు వార్నింగ్ కూడా ఇచ్చింది సార్. మేము కూడా చెప్పినాం మంచిగా చేస్తాను ఈ మధ్య నుంచి. మళ్ళీ అదే ఎందుకు రిపీట్ అవుతుంది సార్? అదే మళ్ళీ అదే ఎందుకు రిపీట్ అవుతుంది? చెప్పినా కూడా మళ్ళీ ఆమె చేస్తా అంటుంది. మేము అక్కడ ఉండి చేపిస్తున్నాం సార్. నేను అక్కడనే ఉంటున్నాను నేనైతే. రోజు మెనూ ప్రకారం అందిస్తున్నారు సార్. అంటే ఇప్పుడు అంటే ఆమె మెనూ ప్రకారమే అందిస్తున్నారు సార్. మన రకం కింద రాలేదు. ఈరోజు మెనూ ప్రకారము ఆమె ఇప్పుడు ఏం చార్జ్ చేసిందా? సాంబార్ చేయాలి కదా? సాంబార్. మరి ఏం చేశారు ఇప్పుడు? నేను అక్కడ చూడలేదు. ఇప్పుడు సార్ టైం ఎంత అవుతుంది? ఇప్పుడు 12:30. ఓకే. అయితే మెనూ ప్రకారం ఖచ్చితంగా ప్రభుత్వం చాలా సీరియస్గా, అంటే పిల్లల విషయంలో రైస్ కానీ ఈ మెనూ ప్రకారము కూరగాయలు కానీ ఏదైతే ఇస్తున్నారో అది ఖచ్చితంగా ఇవ్వాలి. అంటే ఇవ్వకొచ్చిర్రు అంటే అక్కడ ఎంతో కొంత ఫ్రాడ్ జరుగుతున్నట్టే లెక్క. అంటే వాళ్ళ కాంట్రాక్టర్లకు మీకేమైనా లోపాయికార సంబంధం ఉందా? లేనప్పుడు మీరు చర్యలు తీసుకోవాలి కదా సార్? రోజు చర్యలు రోజు అడుగుతున్నాం సార్. రోజు అడగడం వేరు సార్, మీరు ఒక బాస్ ఇక్కడ. మరి మీరు దాని మీద చేస్తాంటారు, చేయకచ్చారు చేయండి. దాన్ని మేము పర్యవేక్షణ లోపం అన్నట్టే కదా. పర్యవేక్షణ లోపం రోజు ఉన్నా సార్. పర్యవేక్షణ లోపం మరి పర్యవేక్షణ చేసినప్పుడు అక్కడ లేనప్పుడు ఖచ్చితంగా ఖండించాలి కదా సార్? రోజు చెప్తున్నాను, ఖండించాలా? ఎందుకంటే చెప్పినాం సార్, తీసేస్తాను కూడా చెప్పినాం సార్. అయినా మారడం లేదు సార్. ఈ ఏజెన్సీ కాకుండా ఇంకో ఏజెన్సీ ఎవరన్నా విల్లింగ్ ఉంటే బలపెట్టారు. మరి ఇప్పుడు ఎందుకంటే దీని విషయంలో మేడం కిరణ్మయ్ మేడం చాలా సీరియస్గా ఉంది పిల్లల విషయంలో. ప్రతి హాస్టల్, స్కూలు ఈ మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తున్న క్షుణ్ణంగా. కాబట్టి చాలా జాగ్రత్త పడాలి సార్. ఇంకోటి ఏంటంటే ఆమె మేడం దృష్టి కూడా మేము తీసుకెళ్తాం. మేము కూడా ఊళ్ళో దృష్టి తీసుకుపోయినా సార్. పేరెంట్స్ చెప్పి 2-3 సార్లు చెప్పేసినాము. ఆమె మంచిగా చేస్తానని ఈ మధ్యన పేరెంట్స్ వచ్చి చూసేసరికి చైర్మన్ కూడా. గ్రామస్తులు ఏమంటారు అంటే సార్, అదే గ్రామస్తులు మేము కూడా మాకు ఇంటి లేదా గ్రామస్తుల దృష్టి కూడా తీసుకుపోయినాం. తీసుకెళ్ళి వాళ్ళందరూ వార్నింగ్ ఇచ్చింటారు. వార్నింగ్ ఇచ్చి